కోదాడ మండల పరిధిలోని తమ్మరబండపాలెం గ్రామంలో 24 ఎకరాల బండ మీద ఉన్నటువంటి స్వయంభూ వెంకటేశ్వర స్వామి స్థల పురాణం ప్రకారం ఇక్కడ సుమారు 600 ఏండ్ల క్రితం శ్వేత అశ్వం మీద వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకుని బండ చుట్టూ ప్రదక్షిణ చేసి అంతర్ధనమై ఉత్తరాభిముఖముగా వెలసినట్లుగా స్థల పురాణం చెప్తుంది. నిజాం నవాబు చందూలాల్ బహదూర్ కలలోకి వెళ్లడంతో ఒకసారి ఆ ప్రదేశాన్ని చూడమని భటులను బండపాలెం పంపించారు. అప్పటి నుండి అఖండ దీపారాధనకు అక్కడ నుండి నూనె వచ్చేది. వెంకటేశ్వర స్వామి బండకు ఉత్తర అభిముఖంగా ఉండటంతో భక్తులు స్వామిని అద్దంలో చూసి తరిస్తారు. ముడుంబా వంశస్థులు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. తిరుమల కొండపై తానుండలేక బండ మీద వెలిసిన బండపాల స్వామి అని ఒక రికార్డు కూడా ఉంది. 7 కొండల వెంకటేశ్వర స్వామి ఆంధ్రాలోని గండ్రాయి వచ్చి తెల్లని గుర్రంపై నుండి బండపాలెం వచ్చి 3 ప్రదక్షిణలు చేసి అంతర్ధనమైనట్లు తెలిపారు. అందుకనే ఇక్కడి వచ్చిన భక్తులు కోరికలు కోరుకొని ప్రదక్షిణలు చేసి అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మరబండపాలెం గ్రామంలో వేంచేసినటువంటి 24 ఎకరాల బండపై వేంచేసినటువంటి స్వయంభూ స్వయం వ్యక్త వెంకటేశ్వర స్వామి స్థల పురాణం ప్రకారము ఇక్కడ సుమారు 600 ఏళ్ల క్రితం మనకు శ్వేత అశ్వం మీద వెంకటేశ్వర స్వామి నామాల రూపంలో పెట్టుకొని ఇదంతా చుట్టూ బండ చుట్టూ ప్రదక్షిణ చేసి లోపల అంతర్ధానమైనట్టుగా, అంతర్ధానం కూడా ఉత్తరాభిముఖంగా వెలిసినట్టుగా మనకిక్కడ స్థల పురాణం అంతా కూడా చెబుతూ ఉంది. దేవాలయం కంటే ముందు కూడా ఆంజనేయ స్వామి ఉండటం కూడా ఇక్కడ చాలా విశేషం. దక్షిణాముఖంగా వేంచేసి ఉంటారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క స్వయంభూ వెంకటేశ్వర స్వామి మన బండపాలెంలో వెలిసారో ఈయన నిజాం నవాబ్ పరిపాలనలో ఆయన కల్లోకి వెళ్ళాడు. చందూలాల్ బహదూర్ అని ఆయన కల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ భటులను పంపించేసి ఈ యొక్క బండపాలెం ఒకసారి చూసిన భటులను పంపించడం జరిగింది. అప్పటి నుంచి మనకు నూనె రావడం అనేటువంటిది కూడా అఖండ దీపారాధనకు విశేషంగా వస్తున్నటువంటిది. ముడుంబ వంశీయులే ఎప్పటి నుంచో గత సంవత్సరాల నుంచి ఇక్కడ మా తాత ముత్తాల నుంచి ఈ దేవాలయం క్షేత్రం పరిడవిలుతూ వస్తూ ఉన్నది. ఇక్కడ విశేషంగా ఉగాది నుంచి మొదలుకొని మళ్ళా ఉగాది వరకు కూడా కృష్ణాష్టమి అని, దసరా పండగ, ముక్కోటి, గోదా కళ్యాణం, ధనుర్మాస మహోత్సవాలు, కార్తీక పౌర్ణమి విశేషాలు, అనేక రకాల వాహన సేవలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రేపు త్వరలోనే ఈ పవిత్రోత్సవాలు వస్తూ ఉన్నాయి. అన్ని దేవాలయాల్లో చేస్తుంటారు. మన పవిత్రోత్సవం రేపు 13 నుంచి ప్రారంభమవుతుంది. 3 రోజుల వరకు వైభవంగా జరగబోతోంది. అలాగే బ్రహ్మోత్సవాలు కూడా ప్రతి ఫాల్గుణ పౌర్ణమికి కూడా మనం విశేషంగా ఇక్కడ చేసుకుంటూ వస్తున్నాం భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో. మరి ఎటు చూసినా కానీ చాలా ప్రశాంతమైనటువంటి క్షేత్రం మన బండపాల క్షేత్రము. అక్కడ రామచిలకలు ముఖ్యంగా శిఖరంపై ఎప్పుడు 24 గంటలు ఎప్పుడు కూడా స్వామినే పట్టుకొని ఉంటాయి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నామాలలో 108 నామాల్లో శుక దృగ్గోచరాయ నమః అని ఒక మంత్రం ఉంది. శుకం అంటే మనకు రామచిలక అని అర్థం. 24 గంటలు ఎప్పుడు కూడా ఆ శిఖరాన్ని పట్టుకొని ఆ ధ్రువస్వామిని చూసి సేవించుకుంటూ మరి ఇటువంటి నిజంగా గరుత్మంతుడు కానీ, అటు జయ విజయులు కానీ, చండ ప్రచండులు కానీ, అలాగే లక్ష్మీ అమ్మవారు ఎడం పక్కన మనకు కనిపిస్తూ ఉంటారు. లోపల ఉత్తరాముఖంగా మనకు అద్దంలో కనిపిస్తుంటాయి. నేరుగా చూడటానికి కుదరదు. అద్దంలో స్వామి కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ విశేషం అది. అలాగే ఎదురుగా ధ్రువమూర్తి బేరం దశావతారాలతో వేంచేసి ఉంటాడు స్వామి. కింద గరుత్మంతుడితో వేంచేసి ఉంటాడు. ఆ శిలాబేరం అంతా కూడా సాలగ్రామ స్వరూపం. సుమారు చిన్నజీయర స్వామి వచ్చినప్పుడు దీన్ని 600 ఏళ్ల క్రితం అన్నారు, పైన అన్నారు, కానీ తక్కువ అని చెప్పలేదు. మన నిజాం పరిపాలన అంటే ఇప్పుడు విషయం కాదు. మరి అప్పటి చరిత్ర ఉన్నటువంటి దేవాలయం. కాకపోతే ప్రచారం ఎక్కువ లేక భక్తులు చాలా తక్కువ రావటం. ఇప్పుడు రోడ్లంతా బాగుపడ్డాయి, బాగానే వస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, అనేక రకాల సేవలను చేసుకుంటున్నారు. మరి ఎదురుగా ధ్రువస్వామి, అటుపక్క ఆండాళమ్మవారు. రేపు ధనుర్మాసం రాబోతుంది మనకు. మాఘమాసం వచ్చే వరకు మాఘశిర మాసంలో అప్పుడు వైభవంగా జరుగుతాయి ప్రతిరోజు ఉత్సవాలు. అలాగే నిత్య ఆరాధన, బాలభోగ నివేదన, రాజభోగ నివేదన, అలాగే శయ్యాసనం, ప్రతిరోజు విశేష ప్రసాదాలతో అలరిస్తుంది ఈ యొక్క దేవాలయం అంతా కూడా. అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ దేవాలయం ముందుకు వెళ్తుంది. అందరికీ కూడా మన స్వయంభూ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దశావతార స్వరూప బాలాజీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ పేరు. మనకు తిరుపతి బాలాజీ ఎలాగో ఇక్కడ మనకు బాలాజీ అనేది. ఎందుకు దానికి కారణం ఏంటంటే చరిత్ర చెప్పారు. ఎక్కడి నుంచో మన తిరుమల కొండపై తానుండలేక బండ మీద వెలిసిన బండపాల స్వామి అని ఒక రికార్డు కూడా మన దగ్గర ఉంది.
అక్కడి నుంచి ఈ తెల్లటి గుర్రంపై వేయించేసి మరి గండ్రాయి నుంచి మన ఆంధ్ర గండ్రాయి నుంచి తీసుకొని ఈ బండపాలెం వచ్చి ప్రదక్షిణ చేసి 3 సార్లు ప్రదక్షిణ చేసి లోపల అంతర్ధానమైనటువంటి స్వయంభూ వెంకటేశ్వర స్వామి. అందుకని వచ్చిన భక్తులందరూ కూడా కోరిక కోరుకుని ప్రదక్షిణాలు చేసి 11 సార్లు ఆ కోరిక నెరవేర్చుకుంటున్నారు. ముఖ్యంగా దీంట్లో సంతానార్థులకు బ్రహ్మోత్సవాలలో గరుడ ముద్ద అని ఇస్తాం ధ్వజారోహణంలో. ఆ టైంలో ఆ యొక్క గరుడ ముద్ద తీసుకున్న వాళ్ళు చాలామంది సంతానం పొంది ఎంతోమంది ఇక్కడ చెప్తున్నారు. అలాగే ములుగు సిద్ధాంతి గారని అందరికీ మా టీవీ అన్నింటిలో కూడా చాలా ప్రముఖమైనటువంటి ఒక జ్యోతిష్య పండితుడు ఆయన కూడా కల్లోకి వెళ్ళాడు ఈ స్వామి. వాళ్ళ పరివారం అంతా ఇప్పటికీ వచ్చిపోతుంది. సో అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ దేవాలయం అంతా ముందుకు పోతుంది. అందరికి కూడా శుభం కలుగాక. అందరికి కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.